పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థులు కలుషితాహారం తీసుకుని అస్వస్థతకు గురైన సంఘటనపై కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు తెలుసుకుని రిపోర్ట్ చేయాలని డిఎంఎండ్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు పూర్తిస్థాయి బాధ్యులైన కేజీబీవీ ప్రత్యేక అధికారిపై చర్యలు తీసుకుంటూ అదేవిధంగా కేజీబీవీలో పనిచేస్తున్న వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంట సిబ్బందిని కూడా మార్చాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ విద్యార్థులతో కలెక్టర్ డిఎంఎండ్హెచ్ఓ డిఈఓ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కేజీబీవీ విద్యార్థుల ఉపాధ్యాయుల బోధన మౌలిక సదుపాయాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటుగా నాణ్యతమైన బోధన అందించాలని, అందుకు ఎవరైనా అధికారులు అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. పెంట్లవెల్లి కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఘటన మరోసారి పునరావృతం కావద్దని మంత్రి హెచ్చరించారు. విద్యార్థులకు కావాల్సిన ఆట వస్తువులు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని వారు విద్యాశాఖకు తెలిపారు. దానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేయండి. ఏ స్థాయిలో తాగి ఉండాలో 100% మిషన్ పెరిగిన నీళ్లు తాగడానికి అవే తాగే పరిస్థితి రావాలి. మీరు కావాల్సిన ఇంప్లిమెంట్ పెట్టారు ఇమీడియట్గా దానికి మార్గదర్శనం పెట్టండి. ఏ ఒక్క రోజు తప్పు వచ్చినా సంబంధిత అధికారులు కూడా ఎవరైతే ఫిల్టర్ చేస్తూ ఉంటారో ఎదురు కాడ వాళ్ళు కూడా బాధ్యత చేయాల్సిందే. ఎవరైతే అధికారులైనా కాంట్రాక్టర్స్ అయినా ఎవరైనా సరే మనం బాధ్యత చేయాల్సిందే. రేపటి నుంచి అటువంటి రావద్దు. ఎంత క్వాంటిటీ కలుపుతారని చూడవసరి కంపల్సరీ చేయాలి. రెండవది అదనంగా దీనికి తోడు అదనంగా ఈ యొక్క ఎన్నైతే కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయో, గురుకుల స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ రివర్స్ సమస్య అమెరికాకి వెళ్ళినప్పుడు పాలు ఉప్మరం వస్తుండే, అవి తినేది. లంచ్ లేకపోతే ఆ పల్లి ఎంత గొప్పవాళ్ళు కావాలంటే 10 మందికి సహాయం చేయడానికి ఏ స్థాయి కావాలో ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అంటే దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకోవాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కోరుకోవాలా, డాక్టర్ కావాలని కోరుకోవాలా, ఐఏఎస్ అధికారులు కోరుకోవాలా, ఎస్పీ కావాలని కోరుకోవాలా. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏదైనా కూడా లక్ష్యం ఏంటంటే షేరింగ్, 10 మందికి సహాయపడాలి. ఒకటి దీనిలో మీరు నేర్చుకోవాల్సింది చదువు అంటే అర్థమైంది. సో దట్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ వైజ్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఫుడ్కి సంబంధించినంత వరకు కూడా హైజీన్లో కానీ, లేకపోతే సప్లై చేసే కూరగాయలు కావచ్చు, లేకపోతే సప్లై చేసే రైస్ కావచ్చు, ఇక్కడ సప్లై చేసే వాళ్ళ దగ్గరికి ఏమున్నా కూడా దాన్ని ఉపేక్షించమని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవ మంత్రివర్యులు కూడా అందరు కేజీబీవీ స్టూడెంట్స్తోనే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఆర్ఓ ప్లాంట్స్ లేవు అక్కడంతా కూడా ఆర్ఓ ప్లాంట్స్తో చేయడము. అండ్ ఎవరైనా సరే ఈ పిల్లలకి సంబంధించినంత వరకు పెట్టే ఫుడ్లో సప్లై వైజ్ సరిగా లేకపోయినా, లేకపోతే ఫుడ్ సరిగా లేకపోయినా, రైస్ సరిగా లేకపోయినా ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫుడ్కి సంబంధించినంత వరకు వాళ్ళకి సంబంధించిన మిగతా అవసరమైన సంబంధించి ఎక్కడ ఎవరిని రీజన్ చూపించినా కూడా వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండాలని గౌరవ మంత్రి కూడా ఆదేశించడం జరిగింది. దానికి ఇప్పుడు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే కాకుండా అందరు కేజీబీవీలను, అందరూ రెసిడెన్షియల్ హాస్టల్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా